సో ది బెస్ట్ వే ఆఫ్ డూయింగ్ కైలాష్ యాత్ర అంటే ఈ 2025లో బై రోడ్ అయినా చేయొచ్చు. స్ట్రెయిన్ ఎక్కువ ఉంటే ప్రకృతి సౌందర్యాలు ఉంటాయి, కానీ సమయం ఎక్కువ అవుతుంది, ఓపిక కూడా ఉండాలి. ఓపిక లేని వాళ్ళందరూ కూడా ఇటువైపు ఎక్కువ చూస్ చేసుకుంటారు, ఫ్లైట్స్ హెలికాప్టర్ మార్గంగా. సో ఇదంతా కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు మేలో మొదలవ్వాల్సింది ఈ సంవత్సరం కాస్త ఆలస్యంగా అయింది. పర్మిట్ అండ్ వీసాస్ గురించి చైనా వారు ఆలస్యంగా ఓపెన్ చేశారు కాబట్టి. సో ఇప్పుడు June 29 ఓపెన్ అవుతుంది మా ఫస్ట్ బ్యాచ్. జూన్ నుంచి మొదలు పెడితే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 15 వరకు ఈ కైలాష్ యాత్ర చేయడానికి ది బెస్ట్ టైం. అంటే ఈ సీజనే బెస్ట్. ఎస్, ఏదో మంచుతో కప్పబడి ఎట్లయితే చార్ధామ్ 6 మాసాలు మానవుల ద్వారా 6 మాసాలు దేవతల ద్వారా పూజింపబడుతుందని చెప్తారో, మంచుతో కప్పబడి ఉంటుందని చెప్తారో, ఈ కైలాష్ కూడా అదే విధంగానే మొత్తం మంచుతో కప్పబడి ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే రేపు పొద్దున చైనాకు సంబంధించిన రూల్స్ ఎలా ఉంటాయో తెలియదు, ఇప్పుడు ఓపెన్ అయింది కాబట్టి అందరూ మీ యొక్క ఆలోచన ఏదైతే కైలాష్ మీద ఉంటుందో ఆ జిజ్ఞాస, ఆ కోరికని ఈ సంవత్సరం ఆచరణలో పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయమని, అది గాయత్రితోనే కాదు ఏ ఒక్క ట్రావెల్ ఆపరేటర్తో చేసినా మీరు సక్సెస్ఫుల్గా కైలాష్ యాత్ర ఈ సంవత్సరం చేయాలని కోరుకుంటున్నాను.